సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని, అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు. ఉపన్యాసాలు, పద్యాలు, చిన్న కథలు, రచనలు, ఇలా ఎన్నెన్నో. స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి 15 వాహినులు రాశారు. ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను, దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహినిని 2 భాగాలుగా ప్రసాదించారు. ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహినిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం. రామకథను హాయిగా వినండి. సాయిరాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయం రత్నదీపం ఆజానుబాహం అరవింద దడాయతాతం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇవ పరసుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. ఓం శ్రీ సాయిరామ్. రామకథా రసవాహిని. కౌసల్య అతనిని అనేక రీతులను ఓదార్చి, స్వామి, ఆ మాటలేవియో వినిపించి నన్ను తృప్తిపరచుము అని ప్రార్థించెను. కొంత ఓపిక పట్టుకొని, కౌసల్య, ఏమని చెప్పుదును? ఆ వృద్ధ ముని దంపతులు, ఓ రాజా, ఇప్పుడు మేము కుమారుని వియోగముచే ఎట్లు మా ప్రాణములు విడిచుచున్నామో, నీవును పుత్ర వియోగముచే అట్లే ప్రాణములను విడువగలవు అని చెప్పి ప్రాణములు విడచిరి. అప్పటికి నాకు కుమారులు లేరు. అందువలన ఈ ఋషి పలుకులు ఏ విధముగా సత్యము కాగలవు అని ఒకవైపున విచారించి తిని, మరొక వైపున ఋషి పలుకులే సత్యమైనా నాకు కుమారులు కలుగగలరు, వారు నాకు కలిగిన కదా పుత్రవియోగము నాకు ప్రాప్తించును. కాన నాకెట్టి ప్రాప్తి లభించినను పరవాలేదు, పుత్రులు కలిగిన చాలని కొంత సంతసించి తిని, ఈ మర్మమును ఇంతవరకును నేను నీతో చెప్పనైతిని. ఇప్పుడు ఆ పవిత్ర ఋషి వచనములు పరమ సత్యములని గ్రహించగలిగితిని. నాకిక రామ వియోగ బాధనే అంత్యము. నేనిక బ్రతుకను. శరవణుని కథ జ్ఞప్తికి వచ్చెను. ఇక నాకెట్టి ధైర్యమును లేదు, రాదు అని పూర్వపు వృత్తాంతములను స్మరించి
విచారించుచుండెను. రామా 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 అని 3 పర్యాయములు స్మరించి దశరథుడు కౌసల్యపై వ్రాలెను. కౌసల్య అతని మార్పును చూచి గొల్లున కేక వేసెను. ఇంతలో దాసదాసీలు గుంపులు చేరిరి. ప్రాణములు విడచిన దశరథ మహారాజును చూచి నగరము అంతా ఒక పెద్ద గోలగా మారెను. క్షణములో ఈ వార్త పురమంతయు తెలిసెను. అందరూ రాజభవనమును ప్రవేశించిరి. వీధులు క్రిక్కిరిసెను. రోదనలు హెచ్చాయెను. జనులు కైకేయిని స్వేచ్ఛగా దూషించిరి. ఆమె మూలముననే రాజ్యమునకు నేత్రములే కోల్పోతిమని చింతించిరి. ఇంతలో వశిష్ఠ మహాముని అక్కడి కరుదెంచెను. సమయోచితముగా అతడు అనేక ఉపశాంతి వచనములు తెలిపి కౌసల్య సుమిత్రలను ఓదార్చెను. అనేక విధముల పూర్వుల చరిత్రలను ఆదర్శముగా తెలిపి జనన మరణములు ప్రతి ప్రాణి దేహమునకు తప్పునవి కాదని వారలకు నచ్చచెప్పెను. కళేబరమునకు అంత్యక్రియలాచరింప పుత్రులెవ్వరునూ చెంతలేనందున మరొకరు అట్టి కార్యమును నెరవేర్చుటకు వీలు కానందున వశిష్ఠుల వారి ఆజ్ఞానుసారము మహారాజు దేహము తైల ద్రోణిలో నుంచబడెను. ఒక దూతను పిలిపించి, ఓయి, నీవు శీఘ్రముగా వెళ్లి రాజు స్వర్గస్థుడయ్యనని మాత్రము చెప్పక గురువుగారు మీ అన్నదమ్ములిరువురిని శీఘ్రముగా నగరమునకు విజయము చేయుడని చెప్పుము అని ఆజ్ఞాపించెను. ముని ఆజ్ఞ గైకొని మంత్రిగారి సెలవు తీసుకొని దూత అతి వేగముగా రథమును నడపెను. అయోధ్యలో అనర్థములు ప్రారంభించినది మొదలు భరతునకు దుస్వప్నములు వచ్చుచుండెను. రాత్రి స్వప్నమున అనేక దుశ్శకునములు చూచి మేల్కొనెను. ఆ ముందు దినము రాత్రి భరతుడు పూర్తి నిద్రించక దిగులు చెంది ఏదో అనిష్టములు కలుగనున్నవని యోచించుచు కూర్చొని విచారించుచుండెను. తెలతెలవారగనే స్నానము చేసి అనిష్టముల పరిహారార్థము అనేక విధముల దానములు గావించెను. ప్రార్థనలు సలిపెను. అయినను తనలో ఏదో అర్థము కాని ఆవేదన లోలోన రగులుతూనే ఉండెను. ఈ విధముగా 14 దినములు ప్రతి దినము దుస్వప్నములు విడువక వచ్చుచుండుటచే అతని ధైర్యము అడుగంటెను. ఇంతలో అయోధ్య నుండి వెళ్లిన రాజదూత 15వ దినమునకు కేకయ రాజ్యమును చేరెను. సింహద్వారము నుండి తన రాకను భరతునకు తెలుపగా భరతుడు అతి ఆతురతతో సమాచారమును తెలుసుకొనుటకై శీఘ్రముగా లోనికి ప్రవేశించుమని తెలిపెను. వెళ్లిన దూత భరతునకు నమస్కరించి గురువుగారి ఆజ్ఞ ప్రకారము తమరు అయోధ్యకు విజయము చేయుడని ప్రార్థించెను. భరతుడు అనేక విధముల యోగక్షేమములు అడిగెను. మరే విషయములు లేవనియు కేవలము గురువుగారి ఆజ్ఞగా తాను కేకయ నగరమునకు వచ్చితిననియు గురువుగారు మిగిలిన వివరములు తనకేమియును తెలుపలేదనియు దూత తెలిపెను. దూతలు రాజుల దగ్గర అతిగా మాట్లాడరు కనుక రాజు కూడా దూతలను మీద మీద ప్రశ్నించరు. వివరములు అతనిని అడుగరు. అది ఆనాటి రాజుల అలవాటు దూతల విషయాల్లో. వెంటనే భరతుడు లోనికి వెళ్లి మేనమామ వద్ద సెలవు తీసుకొని తమ్ముడైన శత్రుఘ్నునితో కూడి ప్రయాణమై రథమున ఆసీనుడాయెను. రథము అతి వేగముగా నడచెను. పర్వతములు, గుట్టలు, అడవులు శరవేగమున దాటిరి. ఎంత వేగముగా ప్రయాణము జరుగుచున్నదో భరతునిలో అంత దుఃఖము పైకుబికి వచ్చుచున్నది. తనకు అర్థము కాని ఆవేదన తనను కృంగదీయుచుండెను. దేనిని ముట్టక భుజింపక నీరైనను త్రావక అతివేగముగా అయోధ్యను చేరవలనని ఉర్రూతలూగుచున్న అన్నను చూచి శత్రుఘ్నుడు ఆశ్చర్యపడెను. 1-2 పర్యాయములు దేనినైనను పుచ్చుకొమ్మని కోరినప్పటికిని దానినేమాత్రము గమనించకుండుట చూచి శత్రుఘ్నుడు కూడా ఊరకుండెను. క్షణక్షణమునకు దుశ్శకునములే ఎదురు వచ్చెను. నగరమున సమీపించుకొలది మరింతగా దుశ్శకునములు కనబడెను. అశుభ స్థానమున కూర్చుని కాకులు,
కుక్కలు భయంకరముగా కూయుచుండెను. ఇంతకాలము ఏ విషయము తలంచక ధైర్యముగా ఉండిన శత్రుఘ్నుని మనస్సు కూడా కొంత కలత చెందెను. వారిరువురు నగర సింహద్వారమును చూడగనే బీడ కొట్టినట్లులా భయంకరముగా నుండెను. ఎన్నడో కట్టబడిన పచ్చని మామిడి తోరణములు ఎండి చిటపట శబ్దాలతో వ్రేలాడుచుండెను. ఇది మరింత అమంగళమునకు నిదర్శనముగా దృఢపరిచెను. నిత్యము పచ్చ తోరణములతో కళకళలాడుచుండు నగర సింహద్వారము ఈ రీతిగా పాత తోరణములను తీయక పచ్చని తోరణములను కట్టక ఉండుటలోని అంతరార్థమును గుర్తించిరి సోదరులు. నగరములో ప్రవేశించిన తోడనే అశ్వశాల, గజశాల మొదలు కనిపించెను. వాటిని చూడగనే భరతుడు గుండెలు బ్రద్దలాయనా అన్నట్లు దిగ్భ్రాంతి చెందెను. అశ్వములు, గజములు కదలక మెదలక తలలు వాల్చుకొని కంటి ధారలు కార్చుచుండెను. మావటీలు, రౌతులు ఇత్యాది పనివారులు విచార సూచనలతో తలలు వంచిరి. ఇంకా ముందుకు నడిచిరి. రాజవీధులలో అన్ని గృహములు తలుపులు మూయబడియుండెను. రాజవీధులు దుమ్ముతో నిండియుండెను. పురజనులు రథమును చూచి అశుభముగా తలలు క్రిందికి వంచిరి, కంటి ధారలు కార్చిరి. వజ్రాల బజారులు, మిగిలిన అంగళ్ళు పూర్తిగా మూయబడియుండెను. వీటికి కారణమేమో ఎవరినైనా అడుగుటకు కూడా భరతునకు నోరాడలేదు. స్తంభించిపోయెను. నేరుగా రాజభవనమును చేరెను. అక్కడ ద్వారపాలకులు జయ జయ ధ్వనులు పలుకక పతాకములు వాల్చి తలలు క్రిందికి వంచిరి. ఏదో అశుభము జరిగినదని పూర్తిగా గ్రహించి లోనికి వెళ్ళెను. కైకేయి తన కుమారుని రాకను గమనించి ఆనందముతో కుమారునకు ఎదురేగెను. ఆమెతో వెళ్లిన దాసదాసీలు దుఃఖము చేత పీడితులయ్యుండిరి. వారి ముఖములు చూచి భరతుడు కూడను విచారముతో ఏమీయూ పలుకక మంచు కప్పిన వానివలే నిలిచెను. ఇంతలో కైక, నాయనా భరత, మేనమామలు క్షేమమే కదా అని అడుగగా అందుకు ఏదో సమాధానము చెప్పి భరతుడు, నాన్నా, అన్నా, పెద్దమ్మలందరూ క్షేమమే కదా అని తిరిగి తల్లిని అడిగెను. అందులకు కైక ఊరకుండుట చూచెను. చుట్టూ ఉన్న దాసదాసీలు కంటినీరు పెట్టుచుండుట చూచెను. తల్లి ఏదియో దాచిపెట్టుచున్నదని తాను గ్రహించి, అమ్మా, నాన్నగారెక్కడా అని అడుగగనే దాసీలు గొల్లున ఏడ్చిరి. ఇది గమనించి కైక ఇక దాచుట మంచిది కాదని తాను కూడను కంటిధారలు కార్చుచు కపట దుఃఖమును ప్రకటించెను. భరతునకేమీ అర్థము కాక ఎవరికేమి ప్రమాదము సంభవించెనో ఏమో అని వివరములను తెలుపమని దీనుడై తల్లిని ప్రార్థించెను. అంత కైక, నాయనా, ఏమందును, మంథర సహాయమున నేను అన్ని కార్యములను సాధించితిని కదా అని ఎంతో సంతోషముగా ఉంటిని. కాని ప్రారంభముననే నా కార్యములన్నీయూ పటాపంచలాయెను. దైవము చిన్న చూపు చూచెను. మహారాజు మీ ప్రియమైన తండ్రి స్వర్గస్థులైరి అని ఏడ్చెను. ఈ మాట వినగనే సింహనాదమును వినిన ఆడ ఏనుగువలే భరతుడు హా తండ్రి అని నేలకూలెను. శత్రుఘ్నుడు మొదలు కొట్టిన అరటి చెట్టువలే నేలవ్రాలెను. వారి గోల వర్ణనాతీతము. భరతుడు తలను బాదుకొంటూ, తండ్రి, ఏమీ మా దురదృష్టము, మీ ప్రాణ ప్రయాణ సమయమున మీ వద్ద ఉండలేకపోతిమి కదా. మేమెంత పాపాత్ములము. పుట్టిన 9 బిడ్డలలో 9కి ఒకే ప్రాప్తి లేకపోయెను కదా. అంత్య సమయమున నీ చెంత నుండిన రామ లక్ష్మణులే ధన్యులు. అన్నింటికీ అధములు ఈ భరత శత్రుఘ్నులు. అయ్యో, మేమెంత దురదృష్టవంతులము. అంత్య సమయమున మమ్ములనెంత కలవరించితిరో కదా. మాకు ఏమి చెప్పనుంటిరో కదా. పోని మాకు చెప్పవలసిన విషయములు మా ప్రాణ సమానమైన రామునితో చెప్పియుందురు. అక్కడికైనను వెళ్లి కనుగొని కొంత శాంతి నొందుదుము.
తమ్ముడా, రాముని చెంతకు వెళ్ళుదుము రమ్ము. అమ్మా, మా అన్నగారైన శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించెను. రాముడే ఉండినా మీ నాన్నగారు మరణించియుందురా, రాముడు నగరమున లేడు కదా అని కైక తెలిపెను. గాయమునకు విషము తగిలినట్లు భరతునకు మరొక నూతన చింత ప్రారంభమాయెను. అమ్మా, మా ప్రాణ సమానమైన రాముడు లేక ఎక్కడికి పోయెను అని ఆతురతతో అడిగెను. అందులకు కైక వెంటనే ఎక్కడికా, అరణ్యమునకు అని తెలిపెను. అరణ్యమునకు వెళ్లిన రాముడు ఇంతకాలము నగరమునకు రాకుండుటకు కారణమేమి అని ఆతురతతో అడిగెను భరతుడు. నాయనా, ఆ కథ చెప్పుటకు ఇప్పుడు వ్యవధి లేదు. ముందు నీ తండ్రిగారి అంత్యక్రియలు చేయుటకు తగిన ప్రయత్నములు గావింపుము అని కైక జవాబు ఇచ్చెను. ఇది గమనించి, తన తల్లి ఏదో దాచిపెట్టుచున్నదని గమనించి, వదినగారైన సీతాదేవి ఎక్కడున్నది, లక్ష్మణుడెక్కడా అని మీద మీద ప్రశ్నించెను. వారిరువురు రామునితో అరణ్యమునకు వెళ్ళిరి. వారు 14 సంవత్సరముల వరకు నగరమున ప్రవేశించరు. ఇది మీ తండ్రిగారి ఆజ్ఞ అని కైక కటువుగా చెప్పిన తోడనే ఇందులో ఏదో జరిగినదని భరతుడు బాగా అర్థము చేసుకొని మరింత విచారగ్రస్తుడయ్యెను. కుములుచున్న భరతుని దగ్గరకు తీసుకొని కైకేయి, నాయనా భరత, మీ తండ్రి నిమిత్తమై విచారింప పనిలేదు. వారనేక సత్కర్మలు గావించిరి, కీర్తి ప్రతిష్టలనందుకొనిరి, సుఖముగా జీవించిరి, అంతమున స్వర్గమును జందిరి. తండ్రి వలె నీవును కీర్తిని గడించి సత్కర్మల సలిపి సుఖముగా రాజ్యము నేలుము, అతని పేరు ప్రతిష్టలను నిలుపుము అని కొడుకును ఓదార్చ ప్రయత్నించెను. ఈ మాటలు భరతుని హృదయానికి కత్తివలే నాటుకుపోయెను. తలపై సుత్తివలే మోదెను. కైక మాటలకు శత్రుఘ్నుని శరీరము మండెను. కాని అతడు తల్లినెదిరించి మాటలాడలేదు. భరతుడు లేచి సత్యమును తెలుసుకొనినా మంచిదని తన తల్లి తనకు సత్యమును కప్పిపుచ్చి ఏమో నాటకమాడుచున్నదని తలంచి శత్రుఘ్నునితో కలిసి దుఃఖించుచు కౌసల్య మందిరమును ప్రవేశించెను. కౌసల్య ధూళి పట్టిన వస్త్రముతో క్రిందపడి నాథా నాథా, రామా రామా అని అరచుచు పడియుండా దాసీలు కూడను దుఃఖముతో కన్నులు వాచి దేవికి సేవలు చేయుచుండిరి. ఈ దృశ్యము చూచి భరతుడు తల్లి 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 అని బావురుమంటూ ఏడ్చుచు తల్లి పాదములపై వ్రాలెను. భరత శత్రుఘ్నులను చూచి కౌసల్య సుమిత్రలు మరింత విలపించిరి, మూర్ఛిల్లిరి. ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుచుండా ఎట్టి కఠినమైన శిలయైనను కరిగియుండెడిది. అట్టి రోదనలతో అందరూ నేలకూలిరి. భరతుడు, అమ్మా, మా నాన్నను చూపుము, నాన్న మరణమునకు కారణము తెలుపుము. నా ప్రియమైన సోదరులు రామ లక్ష్మణులు సీతా సమేతులై అరణ్యమునకు ఎందుకు వెళ్ళిరి, నాకేమీ అర్థమగుటలేదు. నాకు ఈ విషయములను తెలిపి నా దుఃఖమును చల్లార్చుము అని కౌసల్య పాదములపై పడెను. విలపించుచున్న భరతుని చూచి కౌసల్య కౌగిలించుకొని, నాయనా, నీ రాకతో నాకు కొంత శాంతి చేకూరినది. నిన్ను చూచి నా రామ వియోగమును మరతును. నీవు రామునితో సమానము, నాకు భేదము లేదు అని అంటూ మధ్య మధ్య, హే రామా, నేనిక 14 నిన్ను చూడక జీవించగలనా? నీ తండ్రి వలె నీ చింతనలోనే భస్మము గావించవా నన్ను? అయ్యో, నేనెంత దురదృష్టవంతురాలను అని వాపోవుచున్న కౌసల్య వచనములచే భరతునికి మరింత బాధ కలిగెను. విషయము తెలియక అనేక విధముల విపరీత భావములు సలుపుచున్న భరతుడు ధైర్యము చేసుకొని, అమ్మా, నన్ను నమ్ముము. నా రామచంద్రుడు అడవికి వెళ్ళుటకు, నాన్న ప్రాణములను వీడుటకు కారణమేమో తెలిపి నన్ను అయోమయ స్థితి నుండి కాపాడుము అని ప్రార్థించెను. అంత కౌసల్య
సహజ సరళ స్వభావము కలది కనుక వెనుకకు వచ్చిన రాముడేనని భరతుని భావించి దగ్గర చేర్చుకొని కంటినీరు తుడిచి, నాయనా భరత, ధైర్యముగా నుండుము, గతించిన దానికి వగచి ప్రయోజనముండదు. కాలకర్మముల గతులు అఘటితములు. ఒకరిని దూషించి ప్రయోజనం లేదు, దూషించకూడదు. ఇంత దుఃఖమును అనుభవించి జీవించమని నా విధివ్రాత నాకు శాసించినది. అది తప్పినది కాదు. నా విధిని నేను అనుభవింపక తప్పదు. మీరు చిన్నవారు. ప్రాతకాల సూర్యుని వంటిది మీ జీవితము. మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము నా ముద్దులపట్టి శ్రీరాముడు నారవస్త్రధారి అయి జటాజూటములు ధరించి అరణ్యమున సంచరించుచున్నాడు. అతని విడచి క్షణమైనను ఉండజాలని జానకి కూడా అతనితో వల్కాంబరములను ధరించి వెళ్ళెను. లక్ష్మణుడు రామ వనవాసమును తప్పించుటకై అనేక విధముల ప్రయత్నములు సలిపి విఫలుడై, రాముడు లేని అయోధ్య నాకు అరణ్య సమానమని వెంటనే రామునితో ప్రయాణమై వెళ్ళెను. ఇవన్నీయూ నా కన్నుల ఎదుట జరిగెను. నేనెంత పాపాత్మురాలను, ఇన్ని చూచియు నా ప్రాణములు పోకున్నవి. నేనైనను వారితో వెళ్ళనైతిని, నా ప్రాణములనైనను వారితో పోకపోయెను. నా నిర్భాగ్య స్థితిని నేనేమని చెప్పుకొందును? నా హృదయము నిజముగా పాషాణము. ఇట్టి పాషాణ హృదయురాలి గర్భమున కోమల హృదయుడైన రాముడు జన్మించుట చేత రామునికిన్ని గతులు. అయ్యో రామ, ఆ భీకరారణ్యమున రాత్రింబగళ్ళు ఎట్లు కందమూలాదులు భుజించి జీవించుచున్నావో కదా అని ఒక్క కేక వేసి కౌసల్య నేలకూలెను. ఈ దుఃఖములను చూచుచు వచనములు వింటూ భరతుడు అసలు సంగతేదియో తెలిసికొనలేక, విచారించి అందుకొనలేక అయోమయ స్థితిలో కుములుచుండెను. ఇంతలో గురువుగారైన వశిష్ఠుల వారు రమ్మని కబురంపినట్లు మంత్రి సుమంతుడు వచ్చెను. సుమంతుడు భరత శత్రుఘ్నులను చూచి తక్షణమే బోరున ఏడ్చి భరతుని కౌగిలించుకొనెను. భరత శత్రుఘ్నులు కూడా వారిలోని దుఃఖమును ఆపుకొనలేక వారును దుఃఖించిరి. ధైర్యమును వహించి కడకు సుమంతుడైనను విషయమును తెలుపునేమో అని ఎన్నియో విధముల భరతుడు ప్రయత్నించెను. సుమంతుడు విషయము భరత శత్రుఘ్నులకు తెలిసేయుండునని తలంచి తానేమీ ప్రత్యేకించి వివరములు తెలుపలేకపోయెను. అందరును కూడా గురువు చెంతకు వచ్చిరి. గురువు పాదములపై బడి విలపించుచున్న భరత శత్రుఘ్నులను లేవదీసి వశిష్ఠుల వారు అనేక రీతుల నీతులు బోధించి వారలను ఓదార్చెను. ఇప్పటికే కాలాతీతమైనది, ఇక కాలహరణము చేయుట మంచిది కాదనియు పితృ అంత్యక్రియలు చేయ సిద్ధము కమ్మని భరతునికి ఉపదేశించెను. భరతుడు దీర్ఘముగా ఆలోచించి, స్వామి, ప్రథమ పుత్రుడైన రామచంద్రుడు చేయవలసిన ఈ కార్యము నా తలపై పెట్ట తలంచితిరా? ఇది న్యాయమా? ఎన్ని దినములే ఊరబెట్టితిరి, ఇక 2-3 దినములు ఉండినా నేడే సోదరుడైన శత్రుఘ్నునితో అడవికి వెళ్లి నా రామచంద్రుని దోడ్కొని వత్తును, ఆజ్ఞ చేయుడని ప్రార్థించెను. అందుకు వశిష్ఠుల వారు, నాయనా, నీవు అమాయకుడవు. రామచంద్రుడు తనకు నియమించిన కాలము గడువక ముందుగా వచ్చుటకు ఇష్టపడడు. ఏకవాక్య పరిపాలకుడు. నీవెన్ని చెప్పినను రాముడు 14 వర్షములు అరణ్యవాసము చేయక అయోధ్యను ప్రవేశించడు. నీవు ఆ ప్రయత్నమునకు పూనుకొనక తండ్రి అంత్యక్రియలు ఆచరించి తదుపరి నీ ఇష్ట ప్రకారము గావింపుము అని పదే పదే అనేక విధముల బోధించిరి. చేయునది లేక భరతుడు సరి అని వేదోక్త ప్రకారము తండ్రి కళేబరమునకు స్నానము చేయించి తీసుకొని పోవుటకు తగిన ఏర్పాటులు గావించెను. ఇంతలో తనకేదియో ఒక భావము హృదయమున మొలకెత్తగనే అంతఃపురమునకు సరాసరి వెళ్లి కౌసల్య సుమిత్రుల పాదములకు నమస్కరించి, తల్లులారా, మీరు సహగమనమునకు ప్రయత్నింపకూడదనియు అట్లు ప్రయత్నించు పక్షమున
తాను తండ్రి అంత్యక్రియలను జరుపనేరననియు వారలతో మాట ఇప్పించుకొనెను. వారు కుమారుని ప్రేమానురాగములకు సంతసించి, నాయనా, నీ ఇష్ట ప్రకారమే చేయుదుమని మాట ఇచ్చిన తరువాత నిండు దుఃఖముతో సరయూ నదీ తీరమున గంధపు చెక్కలతో ఏర్పరచిన కాష్టమును చేరి వశిష్ఠుల వారు ఆశించిన దానికంటే 1000 రెట్లు అధికముగా వేదోక్తంగా తండ్రిగారి అంత్యక్రియలు భరతుడు గావించెను. తండ్రి పేరుతో 16 మహాదానములు చేసెను. గోదానములు, భూదానములు, సువర్ణదానములు, వస్త్రదానములు, అన్నదానములు, గృహదానములు, అశ్వదానములు, గజదానములు, ధనదానములు ఇత్యాది దానములు విరివిగా గావించెను. భరతుడు చేసిన పితృకార్యము వేణోళ్ల చెప్పుకొని ఆనందించిరి. అయితే ప్రజలలో పండితులలో రాముడు లేని కొరత తీరలేదు. రామ వియోగ బాధలు క్షణ క్షణమునకు వారి హృదయములను బాధించుచునేయుండెను. ఇక చేయునది లేక రాముడు ఏకవాక్య పరిపాలకుడని వారెరుగుట చేత ఏమి చేసినా రామచంద్రుడు 14 సంవత్సరములు దాటు వరకు అయోధ్యకు రాడని వారు నిర్ణయము చేసుకొని రాముడు అయోధ్యకు వచ్చు వరకు వారు రామదర్శన నిమిత్తము బ్రతికియుండక తప్పదని ఏదో ఒక విధముగా హృదయాలను రాళ్లుగా చేసుకొని కాలమును గడుప నిశ్చయించుకొనిరి. ఇంతలో గురువుగారైన వశిష్ఠుల వారు రాజులను, మంత్రులను, పుర ప్రముఖులను, పండితులను, ఋషులను రప్పించి ఒక సమావేశము జరిపెను. అందులో భరత శత్రుఘ్నులకు ధర్మానుసారముగా రాజనీతులను పురస్కరించుకొని ఉపదేశములు చేసెను. ప్రథమమున కైకేయి చేసిన పన్నాగము మొదలు రాముని వనగమనము వరకు గల కథనతడు వివరించెను. తరువాత మహారాజు యొక్క సత్యమును, ధర్మ పరిపాలనను, శౌర్య వీర్య పరాక్రమ బలములను, త్యాగయోగ భోగాది కర్మ కలాపములను, యజ్ఞయాగాది క్రమ విశిష్ట కార్యదీక్షలను వర్ణించెను. ఆ మహారాజు రామ పట్టాభిషేకమునకు గావించిన ప్రయత్నములు, వాటికి అడ్డు తగిలిన అవాంతరములు, కడకు రామ వియోగముతో తన ప్రాణమునే వీడననియు తెలిపెను. ఇంతవరకు ఎట్టి వివరములో తెలియని భరత శత్రుఘ్నులకు గురువుగారు తెలిపిన వివరములు వినగనే ఒకవైపున పట్టలేని కోపము, మరొక వైపున సిగ్గు దుఃఖము కృంగదీసెను. నేత్రముల వెంట నీరు వరదలై కారెను. వారల విచారమును సభాసదులు చూడలేకపోయిరి. వశిష్ఠుల వారికి సహితము తనకు తెలియకనే కంటిధారలు వెడలెను. ఆ సభ మహాశోకముతో నిండెను. ఎవ్వరునూ మాట్లాడలేకపోయిరి. కొన్ని క్షణములు సభ నిశ్శబ్దముతో స్తంభించెను. ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథ రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు. గురువారం తరువాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.